ఎంతో అనుభవం ఉన్న రైతులు సైతం వ్యవసాయాన్ని వీడుతున్న రోజులివి. కానీ పట్టుమని 18 ఏళ్లు కూడా లేని ఈ విద్యార్థులు మాత్రం మేం పంటలు పండిస్తామంటూ పొలం బాట పట్టారు. కూరగాయలు పండించడంతో పాటు వరి సాగు చేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నారు. అసలు వీళ్ళంతా ఎవరు? ఇది ఎక్కడ జరుగుతోంది? ఇదంతా ఎలా సాధ్యమైంది? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నిజామాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే. చెయ్యి కలిపితే చేయలేనిదంటూ ఏమీ లేదనే మాటను నిజం చేసి చూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో ఉన్నటువంటి తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. కాలేజీకి వెళ్లి పాఠాలు నేర్చుకోవడమే కాదు, పొలం బాట పట్టి పంటలను కూడా పండిస్తున్నారు. కళాశాల పక్కనే వసతి గృహం ఉండడంతో చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఉపాధ్యాయుల సహకారంతో కొన్నేళ్లుగా ఈ ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. తోటకూర, గోంగూర, సొరకాయలు, మునగ వంటి ఎన్నో రకాల పంటలను కూడా పెంచుతున్నారు. అంతేకాదు తాము ఏం పండించాం, వాటిని ఏ రోజు వంటల్లో వాడాము అనే విషయాలన్నింటినీ రికార్డులో రాసుకుంటున్నారు. కూరగాయల సాగులో సత్ఫలితాలు సాధించడంతో ఈసారి ప్రయోగాత్మకంగా అరెకరం పొలంలో వరి సాగు చేసి ఔరా అనిపిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో విద్యార్థులకు చిన్నప్పటి నుంచే వ్యవసాయంపై అవగాహన కలిగిస్తూ ఉన్నారు. అయితే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలనుకున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాశంకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మీ పాఠశాలలో సేంద్రియం ద్వారా పంటలు పండిస్తూ ఉన్నారు, విద్యార్థులతో పండిస్తూ ఉన్నారు, సో ఆ ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది సార్? తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ గంగాశంకర్ నేను. మాకు ప్రభుత్వము సర్వశిక్ష అభియాన్ నుంచి అందించినటువంటి అగ్రికల్చర్ కోర్సులో భాగంగా మేము మా పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూరగాయల సాగు, వరి సాగు, పండ్ల పెంపకము, తర్వాత పూల చెట్ల పెంపకము మొదలైనటువంటి వాటిని చేపట్టాము. రసాయనిక ఎరువులు వాడటం వల్ల కలిగేటువంటి నష్టాలని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ పద్ధతుల ద్వారా మా హాస్టల్లో లభించినటువంటి చెత్త చెదారము, పాడైపోయినటువంటి వస్తువులు వాటినన్నిటిని కుళ్ళింపజేసి వాటిని ఎరువుగా మార్చి మేము మా వ్యవసాయ క్షేత్రానికి వాడటం జరుగుతున్నది. అలాగే మా కూరగాయల సాగుకు కూడా వాడటం జరుగుతున్నది. పిల్లలకు ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో మేము ఆకుకూరల సాగును ప్రత్యేకంగా చేపట్టడం జరుగుతుంది. వర్షాకాలంలో మా పాఠశాలలో వృధాగా ఉన్నటువంటి 20 గుంటల భూమిని దాదాపు అరెకరం భూమిలో మేము వరి నాటును వేయడం జరిగింది. ఇది కోత కాగానే ఆకుకూరలు మేము పండించడం జరుగుతుంది. ఈ వరికి మేము ఎలాంటి రసాయనిక ఎరువులు ఉపయోగించలేదు. కేవలము సేంద్రియ పద్ధతుల ద్వారా మాత్రమే మేము ఈ పంటను పండించడం జరిగింది. ఈ పంటని నాటడము కానీ, కలుపు తీయడము కానీ, దాని పరిరక్షణ అంతా కూడా విద్యార్థులు బృందంగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళే పండించడం జరిగింది. మన దేశము ముఖ్యంగా వ్యవసాయకమైనటువంటి దేశం కాబట్టి అందరికీ వ్యవసాయం యొక్క ప్రత్యేకత, వాటి యొక్క ప్రాముఖ్యత తెలవాలనేటువంటి ఉద్దేశము మరియు మనం భుజించేటువంటి ఆహారం యొక్క విలువ తెలవాలనేటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నిరుపేద విద్యార్థినుల యొక్క తల్లిదండ్రుల వాళ్ళు పడేటువంటి కష్టము, శ్రమ, అన్నం యొక్క విలువ తెలవాలనేటువంటి సదుద్దేశంతో మేము ప్రభుత్వం యొక్క సహకారంతో, ప్రోత్సాహంతో మరియు మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారంతో మేము ఈ పంటల్ని సాగు చేయడం జరుగుతుంది. అలాగే మేము ఈ చేస్తున్నటువంటి క్రమంలో మాకు మా సంస్థ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ సిహెచ్ రమణ కుమార్ గారు మరియు మాకు ప్రభుత్వం యొక్క ఈ వొకేషనల్ కోర్సు ద్వారా అందించినటువంటి వ్యవసాయ పనిముట్ల పరికరాలతోని మేము ఈ పంటలన్నింటినీ కూడా సాగు చేయడం జరుగుతుంది. సేంద్రియ పద్ధతుల ద్వారా పండించినటువంటి పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి మరియు రసాయనిక ఎరువుల యొక్క వాడకము మన శరీరం మీద ఎలాంటి దుష్పరిణామాలని మనకు అంటుతుందనేటువంటిది, తాకుతుందనేటువంటి విషయాన్ని విద్యార్థులకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ అన్నీ కూడా చిన్నతనం నుంచే వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు భవిష్యత్తులో పంట యొక్క విలువ,
ఆహారం యొక్క విలువ మరియు సేంద్రియ పద్ధతుల యొక్క విలువ తెలుసుకుంటారనేటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సేంద్రియం ద్వారా అదే కాకుండా ఆహారంపై వారికి ఎలా ఉంటుంది, భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి సేంద్రియం ద్వారా అనే ఆలోచన కల్పించడం కోసమే ఈ విధంగా చేస్తున్నామని ప్రిన్సిపల్ అంటున్నారు. రైతు కుటుంబ నేపథ్యం, సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు వ్యవసాయ పనులు చేసేటువంటి అలవాటు ఉండడం వీరికి కలిసొచ్చింది. విద్యార్థినుల ఆసక్తిని గమనించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలా కొందరు నారు సమకూర్చితే కొంతమంది దుక్కి దున్నారు. తర్వాత విద్యార్థినులందరూ కలిసి నాట్లు వేశారు. నిత్యం నీళ్లు పెడుతూ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఉపాధ్యాయులు స్థానిక రైతుల సూచనలతో వసతి గృహంలోనే సేంద్రియ ఎరువును తయారు చేసుకుని పంటకు కూడా అందిస్తున్నారు. వరి పంటకు తెగుళ్లు రాకుండా చుట్టూ బంతిపూల మొక్కలను కూడా నాటుతున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు చిన్నప్పటి నుండే వ్యవసాయంపై సేంద్రియంగా ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా సేంద్రియం పద్ధతిలో వీళ్ళు ఇక్కడ పంటలను పండిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఒక ప్రభుత్వ పాఠశాల ఈ విధంగా చేస్తూ ఉన్నారు విద్యార్థులు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు యాక్చువల్గా చూసినట్లయితే ఈ వరి పంటను ఏ విధంగా వేయడం జరిగింది, మీరు ఎందుకు వేయాలనిపించింది? నా పేరు శ్రీజ, నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము ఎవ్రీ ఇయర్ వెజిటేబుల్స్ కానీ అవి కానీ వేసుకునే వాళ్ళం. ఈ ఇయర్ మా ప్రిన్సిపల్ సార్ గారి ప్రోత్సాహంతో వరి వేసుకోవడం జరిగింది. వరి కూడా మేము 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ వాళ్ళం వేసుకోవడం జరిగింది. మొత్తం ఆర్గానిక్ ఫామ్తోనే ఏదైనా మేము ఇక్కడ పండించగలుగుతాం. ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది, ఇట్లా ఆర్గానిక్ ద్వారా పండించాలా పంటలను, వరిని కానీ కూరగాయలు కానీ, ఎట్లా వచ్చిందమ్మా ఆలోచన? అంటే సార్ ఇప్పుడు అన్ని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు అన్ని డిసీజెస్ అవన్నీ వస్తున్నాయి కదా. ఇలా ఆర్గానిక్గా చేసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది, ఇంకా మళ్ళీ హెల్త్కి మంచి ఉంటుంది అని మేము ఇలా ఆర్గానిక్గా చేసుకుంటున్నాము. ఇంకా మేము ఇవి ప్యాడీయే కాకుండా క్రీపర్స్ కూడా పెంచుతున్నాము. బీరకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, వాటిని కూడా కాంపోస్ట్ ప్రిపేర్ చేసుకొని న్యాచురల్గా కాంపోస్ట్ మేమే ప్రిపేర్ చేసుకొని వాటికి వేస్తున్నాం. వాటికి కూడా ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడడం లేదు. మనకు సార్ సార్ చెప్పండి, ఈ విధంగా విద్యార్థులకు మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? నా పేరు రాజు సార్, సోషల్ స్టడీస్. మా ప్రిన్సిపల్ గంగాశంకర్ సార్ యొక్క ఉత్సాహంతో, ప్రోద్బలంతో మాకు ఎంకరేజ్మెంట్ చేసి ఇక్కడ మాకు కొంచెము వర్షాకాలంలో నీరు ఆగుతుంది సార్. ఇక్కడ ఆ నీరు ఆగడం వల్ల దాన్ని ఏ విధంగా చదును చేసి దాన్ని ఏ విధంగా వినియోగించుకుందామంటే మా సార్ యొక్క సలహా మేరకు దాని వరిని నాటేస్తే బాగుంటుందని చెప్పేసి వరి పండిద్దామని చెప్పేసి న్యాచురల్గా మాకు అక్కడ ఆ వరి నారును తీసుకొచ్చారు. ఒక ఫార్మర్స్ ఏమో మాకు ట్రాక్టర్ తోటి కల్టివేషన్ చేసి ఇచ్చి ఫ్రీగానే మాకు కల్టివేషన్ చేసి దుక్కి దున్నిచ్చారు. దాంతో మా పిల్లలందరికీ ప్రోత్సాహంతో మేమే వేస్తామని చెప్పేసి ఇంటర్మీడియట్ పిల్లలు మరియు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు అగ్రికల్చర్ కోర్స్ ఉంటుంది. ఆ అగ్రికల్చర్ కోర్స్ ద్వారా ఆ పిల్లలు ట్రైనింగ్ పొందడం అవుతుందని చెప్పేసి, దీంతో పాటుగా మాకు ఏం చేస్తారంటే సోషల్ స్టడీస్ క్లాసుల లోపల కూడా మాకు చాప్టర్స్ ఉన్నాయి సార్. అగ్రికల్చర్ అని చెప్పేసి ఎలా పండిస్తారు, ఫార్మర్స్ ఎలా వేస్తారని చెప్పేసి దానిని పిల్లలకు లైవ్గా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈసారి దీన్ని స్టార్ట్ చేసాం సార్. వరి ఇంతకుముందు మేము క్రీపర్స్ కానీ, టమోటా కానీ, వంకాయ, బ్రింజలు కానీ న్యాచురల్గానే పండించుకొని మా దగ్గర ఉన్నటువంటి రైస్ వాటర్ని కానీ, ఎగ్ పిల్స్ కానీ, బనానా పిల్స్ కానీ డ్రమ్లలో వేసి కాంపోస్ట్ తయారు చేసి వాటికి మొక్కలకు వేసేవాళ్ళం సార్. దాన్ని ఆ విధంగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ మాకు 5 డ్రమ్ములు తయారు చేసినటువంటి దాన్ని కల్టివేషన్లో దుక్కిలో వేసేసి మేము న్యాచురల్గా వరి పండిస్తున్నాం సార్. ఈసారి మా పిల్లలు స్వతహాగా వాళ్ళే ఈ యొక్క క్రీపర్స్ కానీ వాటికి వాటరింగ్ వేయడం కానీ సొంతగా చేసుకుంటా ఈ విధమైనటువంటి ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇక్కడ ఈ క్యాంపస్లో గడుపుతున్నారు సార్. మరొక మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఈ ఆలోచన అనేది మీరు ఎలా ఇవ్వగలరు విద్యార్థులకి? మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇట్లా? సార్, మేము ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్లో భాగంగా అగ్రికల్చర్ అనేది రావడం జరిగింది. అగ్రికల్చర్ ద్వారా పిల్లలకు వాళ్ళు ఫర్దర్గా ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు వాళ్ళు ఇంట్లో స్వతహాగా ఇవన్నీ నేర్చుకోవడానికి బాగుంటుందని ఈ అగ్రికల్చర్ అనేది ట్రేడ్ అండ్ బ్యూటీ అండ్ వెల్నెస్ అనేది పెట్టడం జరిగింది. వీళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా ఇక్కడ నేర్చుకొని వెళ్ళడం ద్వారా వాళ్ళు ఫర్దర్గా ఇంకా ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు ఇంట్లో ఇవన్నీ చేసుకోవడానికి అగ్రికల్చర్ కానీ బ్యూటీ అండ్ వెల్నెస్ కానీ చేసుకోవడానికి బాగుంటుందని ఈ ఆలోచన ద్వారా గవర్నమెంట్ సమగ్ర శిక్ష అభియాన్ నుంచి మాకు వొకేషనల్ అనేది ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది సార్. అంటే భవిష్యత్తులో కూడా ఇంక ఇట్లాంటి ఏమైనా చేయాలని ఆలోచనలో ఉన్నారు? ఎలాంటి పంటలు పండించే ఆలోచనలు సేంద్రియం ద్వారానే? ఈ వరి కాకుండా ఈ క్రీపర్స్ కానీ ఈ మనకంటే ఇంట్లో కూర్చోవడం ద్వారా ఇంట్లో
అంటే చాలా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ కూరగాయలు ఇవ్వడం ద్వారా ఇంట్లో ఆహారాన్ని మనమే సమకూర్చుకోవడానికి అలాంటి ఆలోచనలు పిల్లల్లో రేకెత్తించడానికి ఈ అగ్రికల్చర్ అనేది ఉపయోగపడుతుంది. సుమారుగా ఈ పాఠశాలలో చూసినట్లయితే ఎంత ఎకరాలలో ఈ విధంగా మీరు పంటలు పండిస్తున్నారు? ఇది ఇప్పుడు 1/2 ఎకర్ ఉంది సార్. దీన్ని ఉపయోగించి పిల్లలకు నేర్పించడం అంటే లైవ్గా. పిల్లలు ఎక్కువ మటుకు ఇంట్లో ఉండరు కదా సార్, ఇక్కడ ఇది హాస్టల్ కదా, వాళ్ళు ఇంట్లో కాకుండా ఇక్కడ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఇలా మాకు నేర్పించారు అని చెప్పి వాళ్ళు ఫర్దర్గా అక్కడ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకు అంటే అగ్రికల్చర్ ఉన్న బేస్ ఉన్న ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా అంటే పండించడం ద్వారా ఎక్కువ ఉత్పత్తి లభిస్తుంది అని వాళ్ళకు కొంచెం వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. చూసారుగా, సేంద్రియం ద్వారా పంటలు పండిస్తే ఆరోగ్యకరంగా ఉంటారని చిన్నప్పటి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ పాఠశాలలో. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో వరితో పాటు కూరగాయల పంటలను కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఈ విద్యార్థులే ప్రతిరోజు పండిస్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసినట్లయితే కూడా చిక్కుడుగాయ, అంతేకాకుండా ప్రతిరోజు హాస్టల్కి అవసరమయ్యే కూరగాయలను కూడా పండిస్తూ ఉన్నారు. వంకాయలు అయితేనేంటి, టమాటా ఏంది, ఈ విధంగా పలు రకాలైన కూరగాయలను కూడా నిత్యం పండిస్తూ ఉన్నారు ఈ విద్యార్థినులే. చిన్నప్పటి నుంచి వీళ్ళకి కూరగాయలంటే సేంద్రియం ద్వారా ఎలా పండించాలనే విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించడంతోనే ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థులు మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈ కూరగాయలను ఆర్గానిక్ పద్ధతి ద్వారా పండించడం మీకు ఎలా వచ్చింది ఆలోచన? సార్ మాకు ఈ ఆలోచన అంటే మాకు ట్రేడ్స్ ఉన్నాయి సార్, అగ్రికల్చర్ బ్యూటీ అని. అగ్రికల్చర్ మేడం ద్వారా ఇంకా మా రాజు సార్ ద్వారా ఇట్లాంటి ఆకుకూరలు, వరియే కాకుండా ఇట్లా ఆకుకూరలు కానీ చిక్కుడుకాయ, వంకాయ, ఇంకా గోరు చిక్కుడుకాయ ఇట్లాంటివి చాలా రకాలుగా పండిస్తాం సార్ మేము ఆర్గానిక్గా. లోపల వంకాయ కానీ ఇంకా గోరు చిక్కుడుకాయలు, ఆకుకూరలు కూడా ఉన్నాయి సార్. ఇట్లా ఈ ప్లాంట్స్ లాగానే కాకుండా ఆకుకూరలు తినడం ద్వారా మన ఆరోగ్యం కుదుటగా మంచిగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు కూడా పెంచడం జరుగుతుంది. రోజు మేము ఇక్కడ మాకు గవర్నమెంట్ ఇచ్చే కాకుండా ఇక్కడ మేము పండించుకున్న ఆర్గానిక్ వాటిని కూడా వాడుతాం. మరొక విద్యార్థి ఉంది. అమ్మ, మీరు ఇక్కడ కూరగాయలు పండిస్తూ ఉన్నారు కదా, సో ఆర్గానిక్గా పండించాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? అంటే ఇప్పుడు ఈ సమాజంలో అన్ని కెమికల్ తోటి చేస్తున్నారు కాబట్టి మనం స్వయంగా ఆర్గానిక్గా చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది అనేసి మేము అట్లా చేసుకుంటున్నాం ఆర్గానిక్ తోటి. మళ్ళీ ఆర్గానిక్ అంటే ఇప్పుడు మేము మాకు కిచెన్లో వచ్చిన ఎక్సెల్స్, బనానాస్ పీల్స్ అవన్నిటిని మాన్యూర్ లెక్క తయారు చేసుకుంటాం. ఇప్పుడు క్రీపర్స్ చేసుకుంటున్నాం, వరి చేసుకున్నాం, మళ్ళీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, జామ పండ్లు అట్లా. అవి కూడా మేము ఇక్కడే చెట్లు పెట్టి దాన్ని కూడా ఆర్గానిక్గా చేస్తున్నాం. ఇది పద్ధతి. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను కూడా విద్యార్థులే పండిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరి పంట ఆరోగ్యంగా ఎటువంటి చీడపీడలు లేకుండా ఏపుగా పెరిగింది. వచ్చే పంట కాలం నాటికి చిరుధాన్యాలను సాగు చేయాలని ముందస్తుగా ప్రణాళికలు వేసుకున్నారు. ఇక ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా ఈ గురుకులం ఎంపిక అవడంతో చదువుతో పాటుగా ఇతర కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. అయితే ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 645 మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు. వీళ్ళల్లో 9, 10 ఇంటర్ విద్యార్థులు 158 మంది ఉన్నారు. అయితే వీరంతా రోజు 1 గంట పాటు ఈ వ్యవసాయ పనులు చేస్తున్నారు.